ఈరోజు చల్ల చారు చేసుకోబోతున్నాము. ముందుగా పుల్లటి పెరుగులోనికి శనగపిండి, ఉప్పు, కారం వేసి గిలకొట్టుకొని మిక్స్ చేసుకోవాలి. తరువాత ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేద్దాం. నెక్స్ట్ ఆనియన్, పచ్చిమిర్చి వేద్దాం. చల్లచారు ఒట్టిగా చేసుకోకూడదు. ఇందులో బజ్జీలు కానీ లేకపోతే బూందీ కానీ వేసుకోవాలి. ఇప్పుడు నేను బజ్జీలకి ప్రిపేర్ చేస్తున్నా. ఇందులో బజ్జీలు వేద్దాం. బజ్జీ పిండిలోకి శనగపిండి, ఉప్పు, కారం, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా సోడా వేసుకొని కలుపుకొని బజ్జీలాగా వేసుకుందాం. బజ్జీలకి ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపోయే అంత ఆయిల్ వేసుకోవాలి. పోపు వేగింది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా పసుపు ఫ్రై చేద్దాం. కొద్దిగా వేగినాక పెరుగులో పోపుని వేసుకుందాం. పోపు వేగింది కదా, పోపుని పెరుగులో వేసుకుందాం. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టి బాగా మరగనివ్వాలి. పోపు వేసాము, మజ్జిగ బాగా మరగాలి. ఆయిల్ హీట్ అయింది. కలుపుకున్న శనగపిండి కూడా రెడీ అయింది. ఇప్పుడు బజ్జీలు వేసుకుందాం. చిన్న చిన్నగా వేసుకోండి, టేస్టీ వస్తుంది చల్లచారులోకి. ఇక్కడ బజ్జీలు రెడీ అవుతున్నాయి. ఇక్కడ పెరుగు కొద్దిగా మసులుతుంది. ఇలాంటి కలర్ వచ్చాక బజ్జీలని తీసుకుందాం. మనకి చల్లచారులోకి బూందీ కంటే బజ్జీలే టేస్టీగా ఉంటాయి. చారు మరుగుతుంది. ఇది చాలా మంచిగా మరుగుతే మనకు టేస్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే పుల్లటి పెరుగు కాబట్టి. బజ్జీలు కూడా రెడీ అయ్యాయి. చల్లగా అయిన తర్వాత వేసుకుందాం. మొత్తం బజ్జీలు రెడీ అయ్యాయి. చల్లారిన తర్వాత చారులో వేసుకుందాం. పెరుగు చారు మసిలింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చల్లారిన తర్వాత బజ్జీలని పెరుగు చారులో వేసుకుందాం. చారు వేడిగా ఉన్నప్పుడు బజ్జీలు వేసుకుంటే బజ్జీలు అనేటివి మెత్తగా మ్యాష్ అయిపోతాయి. చారు చల్లారిన తర్వాత బజ్జీలు వేసుకోవాలి. చారు చల్లగా అయింది. బజ్జీలు వేసుకున్నా మనకు చల్ల చారు రెడీ. మీరు కూడా ట్రై చేయండి.